అమ్మ మీరు దానాల గురించి తెలియజేశారు కదా! అయితే ఈ దానాలు ఎప్పుడు చేయాలి? అలాగే అమ్మాయి చేత చేయించాలా? లేదంటే తల్లిదండ్రులు చేయాలంటారా? అమ్మాయి చేతే చేయించాలి. అంటే దోషం ఎవరికో వారి చేతే చేయించాలి. అయితే ఋతుక్రమంలో చేయకూడదు. 5 రోజులు దాటిన తర్వాత ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత ఎవరైనా బ్రాహ్మలకి ఇప్పుడు చెప్పినటువంటి దానాలు చేయాలి. అయితే ఈ దానాలు ఎవరికి చేయాలంటారు? బ్రాహ్మణ్‌కి చేయాలి. ఏదైనా దోష పరిహారం అవ్వడానికి ఏదైనా దానాలు చెయ్యాలి అంటే బ్రాహ్మణులకే చెయ్యాలి. అప్పుడు దోష పరిహారం అవుతుంది అంటున్నారు. మరి పేదవారికి చేస్తే మనకి ఇంకా మంచే జరుగుతుంది కదమ్మా! వాళ్ళ ఆకలి తీర్చినట్టు అవుతాం కదా మనం. ఇక్కడ చాలామందికి ఒక అపోహ ఉంది. బ్రాహ్మలకి ఎందుకు దానం చెయ్యాలి అని. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది అనేటువంటి విషయాన్ని ఎవరూ గమనించటం లేదు. అయితే బ్రాహ్మలకే చెయ్యాలి అనడానికి కారణం కూడా లేకపోలేదు. ఇక్కడ 3 రకాలుగా చెప్తారు. ఒకటి మనకి దోషం పరిహారం కావాలంటే నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మలకి దానం చేయాలి. మరొకటి వాళ్ళకి అవసరార్థమై వచ్చి మాకు ఇది అవసరం ఉంది అని కన్నీళ్లు పెట్టుకునేటువంటి వాళ్ళకి ఆ అవసరానికి సరిపోయిన దాన్ని దానం చేయాలి. లేదా ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడగకపోవచ్చు. దేని అవసరం ఎవరికి ఉందో వారి దగ్గరికి వెళ్ళి ఆ దానం చేయాలి. అది కుల మత వర్గ భేదాలు లేకుండా ఎవరికైనా అవసరార్థం ఏ వస్తువు అవసరం ఎవరికి ఉందో వారికి దానం చేయమని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. పేదవాళ్ళకి దానం చేయకూడదు అని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎన్నో పండగలప్పుడు మనం ఎన్నో దానాల గురించి చెప్పుకున్నాం. అది పేదవాళ్ళకి చేయకూడదని ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా మనం చెప్పామా? లేదు. అంటే ఏదైనా దోషం పరిహారం అవ్వడానికి ఖచ్చితంగా బ్రాహ్మణునికే చెయ్యాలి అని చెప్పేసి అంటారు కదా! అంటే మరి పేదవారికి చేస్తే పరిహారం కాదా అని? పేదవారికి చేసినా దోషం పరిహారం అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఒక గడ్డు సమస్య ఉంది. ఒక అభీష్ట సిద్ధి కోసం ఒక వ్రతం, ఒక పూజ, ఒక నవగ్రహ దోషం కోసం ఏదైనా ఒకటి చేశారనుకోండి. వేద బ్రాహ్మలకి చేయటానికి అది కూడా నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మలకి చేస్తేనే అలాంటి ఫలితం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎందుకు వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైనప్పుడు ధర్మంగా ఉంటారు, నిత్యం వేదపారాయణ చేస్తుంటారు, భగవద్ ధ్యానం చేస్తుంటారు, జపం చేస్తుంటారు, ఎప్పుడూ నోట్లో మంత్రాలు నిలుస్తూ ఉంటాయి, అందులో ధర్మాత్ములై ఉంటారు, వాళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది. నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళకి ధర్మాత్ములకి వాక్సిద్ధి ఉంటుంది. అలాంటి వాళ్ళకి దానం చేసి ఆశీర్వచనం తీసుకుంటే మనం ఈ దోషం ఉంది పోవాలని ఆశీర్వచనం చేయమంటే వాళ్ళు ఆశీర్వచనం చేశారనుకోండి, వాక్సిద్ధి ఉంటుంది, వాళ్ళు పుణ్యాత్ములు కాబట్టి తప్పకుండా వీళ్ళకి వెంటనే అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఆ దోషం పరిహారం అవుతుంది. అందుకని వెంటనే తక్షణంగా మనకి ఫలితం కావాలి అనడం కోసం చెప్పేసి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి దానం చేయమంటారు. కానీ బ్రాహ్మలకి చేస్తే మాత్రమే దోషం పరిహారం అవుతుంది అని ఎక్కడా లేదు. వాళ్ళకి చేయాలి, అలాగే పేదవారికి కూడా దానం చేసినా దోషం పరిహారం అవుతుంది. ఓకే అమ్మాయి ప్రతి హరిత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో హలో, నమస్కారం అండి. హరిత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునమ్మా. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. జనవరి 22, 1993 మధ్యాహ్నం 2:20 హైదరాబాద్లో పుట్టారు. అవునమ్మా. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి అమ్మా. అమ్మాయి వివాహం గురించి అండి. అంటే ఏమైనా చూస్తున్నారా, దోషం చదువు ఉందా? అయిపోయిందా? పరిహారం చెప్పండి ఏదైనా ఉంటే. వివాహానికి పరిహారం చెప్పమంటారా? వివాహం గురించే అడగాలి. వివాహం గురించి అడగాలి. చూస్తున్నారా సంబంధాలు? చూస్తున్నామండి, కుదరట్లేవు. మరి సమయం రావాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి లగ్న సప్తమంలో గోచార శని ఉన్నాడు. కొంత ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయికి వచ్చే సంవత్సరం 2016 జూలై దాటిన తర్వాత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఏర్పడుతుంది. 2016, 17 2 సంవత్సరాలు కూడా బాగానే ఉంది, అయ్యే అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి ప్రయత్నాలు మొదలు పెట్టండి, తొందరలోనే వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ప్రథమ రజస్వల దోషాలు ఏంటో చెప్పారు కదా, మరి అవి ఎలాంటి దోషాలు అంటారు? చాలా మందికి ఈ రోజుల్లో భయం ఏమిటంటే మా అమ్మాయికి ఉద్యోగం రావట్లేదండి, మా అమ్మాయి చెడు నక్షత్రంలో అయిందా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి ఉండటం లేదండి, లేదా అమ్మాయికి ఏదో కడుపు నొప్పి వచ్చిందండి, ఏదో ఆపరేషన్ అయిందండి, ఉద్యోగం రాలేదు, పిల్లలు పుట్టలేదు, వాళ్ళ పెద్ద పిల్లకి ఏదో బాగుండలేదు, అత్తవారింట్లో ఆస్తులు లేవు, లాంటి అపోహలన్నీ చెప్తూ ఉంటారు. అసలు దానికి దీనికి ఏ సంబంధము లేదు. అసలు నిజానికి మీరు తెరిచి చూసినప్పుడు ఉండేటువంటి దోషాలు చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆ దోష నక్షత్రంలో అయినప్పుడు కొన్ని నిషేధాలు పాటిస్తే ఆ దోషం తగలదు అంటే శాంతి చేసుకుని, పరిహారాలు చేసుకుని శాంతి చేసి కొన్ని నిషేధాలు పాటిస్తే ఆ దోషం తగిలేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయం కూడా మనకి అక్కడ అర్థమవుతుంది.